2 గంటల 51 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా కనీసం ఆ 2 గంటల 51 నిమిషాలలో కూడా కొద్ది గొప్ప నిజాలు చెప్పిందంటే సంతోషపడేవాళ్ళం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ కూడా పూర్తిగా గ్యాస్తో నిండింది అధ్యక్ష. పూర్తి గ్యాస్. చివరికి ఆయన మాటల్లో నుంచి స్పెసిఫిక్గా పోదాం అధ్యక్ష. డీవియేషన్ కాకుండా ఆయన చెప్పిన మాటల నుంచి క్లారిఫికేషన్స్ వరుసగా ఇచ్చుకుంటూ వస్తా అధ్యక్ష. అధ్యక్ష, చివరిలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. ఇప్పుడు చివరి నుంచి వస్తే బాగా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అధ్యక్ష. చివరి నుంచి వస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు అధ్యక్ష? ఎన్సీఏఈఆర్ రిపోర్టు ఏం రాసింది చెప్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు he has given reply to the discussion. ఏమధ్యక్ష క్లారిఫికేషన్ అంటే అన్ని తప్పు అబద్ధాలు చెప్తా ఉంటే తప్పు చెప్తా ఉంటే అన్ని క్లారిఫికేషన్స్ రాటిఫై అవుతాయా? మరి ఐ నీడ్ టు క్లారిఫికేషన్స్ రాటిఫై కావు కదా. అందుకని క్లారిఫికేషన్స్ లో వి నీడ్ టు సే వాట్ ఇస్ ద ఫ్యాక్ట్. క్లారిఫికేషన్ అడగండి అని చెప్తున్నా. అదే అధ్యక్ష, అదే అడుగుతున్నాము. క్లారిఫికేషన్ నే అడుగుతున్నాము. బ్రీఫ్, నాట్ ఎలాబొరేట్. వెరీ బ్రీఫ్ అధ్యక్ష. వెరీ బ్రీఫ్ అధ్యక్ష. అధ్యక్ష, ఎన్సీఏఈఆర్ అధ్యక్ష రిపోర్ట్ ఇది. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి పేజ్ నెంబర్ 199 అధ్యక్ష. ఎన్సీఏఆర్ చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ పేజ్ నెంబర్ గుర్తు రాకపోతే గుర్తిస్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అధ్యక్ష కరప్షన్లో. క్లారిఫికేషన్ విత్ ఎవిడెన్స్ అధ్యక్ష. అధ్యక్ష, రెండోది అధ్యక్ష ఈయన అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష? సభకు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామన్నా. ఆహా, నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారి లెటర్ని ఆయన చదివి వినిపించాడు ఇదే సభలో. కావాలంటే మీ రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకొని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష. ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారో తెలుసా అధ్యక్ష? ఆయన ఇంగ్లీష్లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్లో చదివాడు అధ్యక్ష. ఇంగ్లీష్లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు, అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి, రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటారో, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ, లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటారో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు అధ్యక్ష తెలుగులోకి వచ్చేసరికి చూసారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. అంత గొప్పగా ఇంగ్లీష్లోనే ఆయనే చదువుతాడు, తెలుగులోకి వచ్చేసరికి రివర్స్ అధ్యక్ష. ఇది ఇంకోటి అధ్యక్ష అవార్డులు వచ్చాయన్నట్టు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అవార్డుల గురించి మాట్లాడాడు అధ్యక్ష. ఇది క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష. క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష మనకు ఉండేటి 2 డిస్కామ్లు అధ్యక్ష. ఒకటి ఈస్టర్న్ డిస్కాము, ఒకటి సదర్న్ డిస్కామ్ అధ్యక్ష. సదర్న్ డిస్కాము, ఈస్టర్న్ డిస్కాము క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష. ఈస్టర్న్ డిస్కాము B+ ఇచ్చింది అధ్యక్ష 2014-15కి సంబంధించి. సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి కూడా 2014-15లో B+ వచ్చింది అధ్యక్ష. అదే 2015-16కి వచ్చేసరికి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ B+ నుంచి Bకి పడిపోయింది అధ్యక్ష. Bకి పడిపోయింది. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగే మెయింటైన్ అయింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష 2014-15లో ఈ 2 డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, ఈ 2 కంపెనీలకు సంబంధించిన లాసులు 2400 కోట్లు అయితే అధ్యక్ష 2015-16కి వచ్చేసరికి ఇదే 2 పవర్ డిస్ట్రిబ్యూటరీస్ లాసులు 3900కి ఎగబాకాయి. మరి లాసులు పెరిగినందుకు వీళ్ళకి అవార్డులు ఇస్తారా? క్రైసిల్ రేటింగ్స్ తగ్గుతూ ఉంటే కనిపించడం లేదా? అయినా అవార్డులు ఇచ్చామని చెప్తారు అధ్యక్ష. ఇది రేణు గన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాసేపటి కిందటి ఏమేమో మాట్లాడుతూ
సభను తప్పుదో పట్టించారు, తప్పుడు ఎవిడెన్స్ అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది జీవో నెంబర్ 19 అధ్యక్ష, చదివి వినిపిస్తా ఒక్కసారి. జీవో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రిలీజ్ అయిన జీవో చదివి వినిపిస్తా అధ్యక్ష. ఈ జీవో ఇచ్చింది కూడా అధ్యక్ష డేటు 13/2/2017, 13th February 2017 జీవో ఇష్యూడ్ అధ్యక్ష, రెయిన్ గన్లకు సంబంధించి. చదువుతాను అధ్యక్ష. The Commissioner of Horticulture, AP, has submitted detailed proposals to provide protective irrigation to 10 lakh acres of standing crop during ensuing Kharif 2016. అంటే అయిపోయింది 2016 ఖరీఫ్ అయిపోయిన దానికి సంబంధించిన ఇది. At 1 lakh acres per day in a dry spell period of 10 days, thereby covering 10 lakh acres. Accordingly, proposals were submitted with estimated cost of 103 crores, 103.50 crores towards hiring of technical manpower by MI companies for operation and maintenance of rain guns, sprinklers and oil engines, pumps, cost of hiring trucks, tractors for transportation of the system. అధ్యక్ష, దీని అర్థం 10 రోజులకు సంబంధించి ఖరీఫ్లో 2016 జరిగిపోయిన ఖరీఫ్కు సంబంధించి జీవో 2017 ఫిబ్రవరి 13వ తారీఖున ఇచ్చిన జీవో అయిపోయిన దాని గురించి జీవో ఇస్తూ ఏమన్నారు, 10 రోజులకు ఒక్కొక్క రోజుకు 10 కోట్ల రూపాయలు రెయిన్ గన్స్ కోసం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు. రెయిన్ గన్లు కొనడానికి 160 కోట్లు అయితే రెయిన్ గన్స్ను ఆపరేట్ చేయడానికి రోజుకు 10 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు ఇచ్చారు. అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు కాబట్టి అనంతపురం జిల్లాలో 63 మండలాలు కరివే. ఒక్క మండలం వాళ్ళ పక్కకు. క్లియర్ కట్గా అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇది మోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే సభలో ఇష్టం వచ్చిన ఆరోపణలు. అధ్యక్ష, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష Yes, wait. Yes, please. Let him. Yes.